అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. సో ఇప్పుడు ప్రకాశం జిల్లా కూటమి టార్గెట్. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం కూడా టార్గెట్ ఎవరంటే ప్రకాశం జిల్లాలో ఎట్ బూచేపల్లి. ఎందుకంటే ఇప్పుడు ఈయన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. ఈయనతో పాటు వైసీపీ నుంచి గెలిచిన మరొక ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ గారు. సో వీళ్ళిద్దరూ హవా వైసీపీ బలంగా నడుస్తూ ఉంది ప్రకాశం జిల్లాలో. సో ఇప్పుడు ఎట్టకేలకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి అరెస్టు చేయాలి, ఏదో ఒక కేసులో ఆయన ఇరికించాలి. సో అందులో భాగంగానే ఇటీవల వాళ్ళకు ఉన్నటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీలకు సంబంధించి 100 కోట్లు ఫైన్ వేస్తూ కూటమి ప్రభుత్వం బలవంత ఒత్తిళ్ల మేరకు చేసిందన్న విషయం మనందరికీ తెలుసు. సో ఇప్పుడు 100 కోట్లు కట్టించుకోగలరు, కానీ ప్రభుత్వం మారిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి నాయకులు లేరా? కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు అక్రమాలు చేయట్లేదా? అసలు గ్రానైట్ అనేది ఒక పెద్ద దందా, పెద్ద మాఫియా అని చెప్పొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్రానైట్ని ఇలా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద టార్గెట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ గొట్టిపాటి రవికుమార్ గారు పార్టీ మారారని, అంటే 14 నుంచి 19 కూటమి హావాలో ఉన్నప్పుడు ఈయన 17లోనో 16 ఎండింగ్లోనో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు రవికుమార్ మీద కూడా ఇలాంటి దాడులు జరిగాయి అనే మాటలు వినిపించాయి. సో ఆయన కూడా చాలా ఫైన్ వేశారు, ఆయనకు కూడా ఒత్తిళ్ళు వచ్చాయి పార్టీ మారాడని చెప్పేసి అప్పట్లో జరిగింది. సో ఇప్పుడు అది కూటమి రెవెన్యూ తీర్చుకుంటుందా? సో ఇప్పుడు రెవెన్యూ తీర్చుకుంటే నెక్స్ట్ ప్రభుత్వం మారితే మరలా కూటమి నేతల మీద కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి చూడాల్సి వచ్చింది కదా. అంటే కేవలం కక్ష సాధింపుతోనే రాజకీయం కంటిన్యూ చేయాలా? సో ఇది ప్రకాశం జిల్లాలో తీరు. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులు ప్రమేయంతో ఇది జరుగుతుందా లేదా అనేది ఒకసారి మనం గతంలోకి వెళ్ళి ఆలోచిస్తే, ఇక్కడ గ్రానైట్ వ్యాపారాలకు సంబంధించి అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. అందరూ కూడా సఖ్యతలు ఉన్నాయి, అందరూ కూడా సత్సంబంధాలే ఉన్నాయి. అంటే అందరూ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు పార్టీలు వేరైనప్పటికీ. మరి ఇప్పుడు బూచేపల్లి గారి మీద టార్గెట్ ఎవరై ఉంటారు? ఆయన ఎవరో చేస్తున్నారు, ఆయన టార్గెట్ ద్వారా ఇదంతా జరుగుతుంది అంటున్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వ్యాపార పరంగా వీళ్ళందరూ కలిసి బాగానే ఉంటారు. ఎందుకంటే ఒకే చోట గ్రానైట్స్ ఉంటాయి, ఒకే రకమైనటువంటి కార్యకలాపాలు వాళ్ళు, అంటే అందరూ గ్రానైట్ వ్యాపారమే కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు చేశారు అనేది ఇప్పుడు సస్పెన్స్. అయితే ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధినాయకత్వం నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి క్వారీస్కు సంబంధించి 100 కోట్ల ఫైన్ని వేశారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది, కానీ అధికారం లేదు కదా, అది పెద్దగా చెల్లుబాటు కావట్లేదు. కానీ మొత్తం మీద ప్రభుత్వం మారితే మాత్రం ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూటమి నేతలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి. సో ఇప్పటికే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు దర్శి ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే దీని మీద దాడులు జరగడానికి కూడా ఒక బలమైన కారణం లేకపోలేదు. ఇటీవల ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు నా సోదరుడు, సో నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చాక ఉన్నత స్థితిలో చూడటానికి నేను ఆలోచిస్తున్నాను, ఆశపడుతున్నాను, నెక్స్ట్ ఖచ్చితంగా ఇంతకంటే మంచి పదవే వస్తుంది, అంటే నెక్స్ట్ గవర్నమెంట్లో ఆయన మంత్రిగా ఉంటారు అని చెప్పకనే ఇండైరెక్ట్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బూచేపల్లి గారు నెక్స్ట్ మంత్రి అవుతారా, అందుకే ఈ దాడులు నిర్వహిస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ జిల్లాలో బలంగా ఆరోపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద మాత్రం 100 కోట్లు ఫైన్ వేశారనే జరుగుతుందే కానీ వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లాలో బలం పొందుతుంది అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కేంద్ర తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కావచ్చు నిద్రలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ప్రకాశం జిల్లాలో. ఎందుకంటే ఇప్పటికే ప్రకాశం జిల్లాలో
ఒక 3 నుంచి 4 ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళడానికి కూటమిలో సఖ్యత లేదని వైసీపీ నాయకులతోటి వైసీపీ అధినాయకత్వంతో కూడా చర్చా వేదిక నడుపుతా ఉన్నారు. సో త్వరలో వీళ్ళు పార్టీ మారే పరిస్థితి ఒక్కసారిగా బయటికి కానీ వస్తే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చెక్ పెట్టే పరిస్థితి అయితే వైసీపీ చేస్తుంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందంటే పైకైతే కనిపించట్లేదు, కానీ ప్రకాశం జిల్లా నుంచి ఖచ్చితంగా మార్పు అనేది మాత్రం కనిపిస్తుంది అనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు బూచేపల్లి గారికి ఈ గ్రానైట్ ఫ్యాక్టరీ మీద వేసినటువంటి ఫైన్కి సంబంధించి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో కూడా కొంచెం దీని మీద వార్తలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే రేపు మన పరిస్థితి కూడా ఇదేనేమో, ఇలాంటి పరిస్థితులు వస్తే మనం ఏం చేయగలం అంటూ టీడీపీ వాళ్ళు కూడా భుజాలు తోడుకున్న పరిస్థితి అయితే కనిపిస్తాను. సో మొత్తం మీద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి క్వారీలకి సంబంధించి ఆ ఫైన్లు వేయటం అనేది ఇది ఒక వైసీపీతోనే ఆగిపోదు. ప్రభుత్వం మారిన తర్వాత కూటమి పాలనలో చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా రివెంజ్ ఖచ్చితంగా ఉంటుంది అంటూ వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఇటీవల కూడా తెలియజేయడం జరిగింది. సో మరి మొత్తం మీద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరి టీడీపీ వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగిస్తున్నాడో అర్థం కావట్లేదు, కానీ ఆయన క్వారీల మీద మాత్రం గట్టిగానే ప్రయత్నం చేస్తుంది టీడీపీ. థ్యాంక్ యూ.